వంశీకృష్ణ గారు ఎంపీగా విజయం సాధించి ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలో ఘనంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ పెద్దపల్లిలో ఉన్న కార్యకర్తలం ఆనందంగా ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచిన అనతి కాలంలోనే సంవత్సరంలోపే ఆయన చేసిన అభివృద్ధి పనులు అంతా ఇంత కాదు. రైల్వే వందే మాతరం రామగుండంలో రైల్వే భారత్ రైలు షాపింగ్ కోసం కొట్లాడారు. అలాగే నిన్నగాక మొన్న తిరుపతి కరీంనగర్లో పెద్దపల్లి ప్రజలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళే రైలు కూడా పెద్దపల్లిలో హాల్టింగ్ కావాలని కోరుతూ రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా శాంక్షన్ చేశారు. అలాగే మన బసందార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కోసం కృషి చేసి పెట్టాలని ఆయన అప్లికేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు అంతర్గాంలోని బసందార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు సర్వే చేయడం జరిగింది. అలాగే మందమర్లోని ఫ్లైఓవర్ కేతన్పల్లి ఫ్లైఓవర్ ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో తాను సానుకూలంగా స్పందించి తొందరగా ఓపెనింగ్ చేసి పెద్దపల్లి కాన్సెన్స్ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం పెద్దపల్లి ప్రజలకు అత్యున్నతమైన సదుపాయాలు కల్పించడంలో ముందున్నటువంటి కాక తన మనమడు గడ్డం వంశీకృష్ణ గారు ఈరోజు చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆయన అక్కడ ఫస్ట్ టైము పొలిటికల్లో వస్తూ భారీ మెజార్టీతో గెలిచి ఈ పెద్దపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటానని అందరికీ అందుబాటులో ఉంటూ మినిమం 10 డేస్కు 15 రోజులకు ఒకసారి ఏదైనా కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ అందరి ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి మా గడ్డం వంశీకృష్ణ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియడం జరిగినది.